సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారు మీరు? బాగున్నాం సార్. డిన్నర్ అయితే సార్? లేదు సార్ ఇంకా ఇప్పుడే కాదు. ఇప్పుడు నాకు 7:30 అవుతుంది. 7:27 అవుతుంది ఈవినింగ్. సార్ కువైట్ లో ఉన్నారా సార్? అవునండి, కోయిట్లు ఉన్నాను కదా. ఎట్లా ఉంది సార్ అక్కడ వాతావరణం? పర్లేదు సార్, మామూలుగానే ఉంది. ఆ పక్కన ఈ పక్కన పడతా ఉన్నాయి. అదే యుద్ధం బాగా జరుగుతుంది అక్కడ చుట్టుపక్కల. అవును. మీరు ఇల్లు దగ్గర అయితే సేఫే కదా సార్? సేఫ్ ఓకే సార్, పర్లేదు, థ్యాంక్ యూ. సేఫ్ అయితే కదా సార్, మనము మీటింగ్ చేసుకొని మంచిగా మాట్లాడగలుగుతున్నాం. అదే సార్, నాకు పొద్దుగాల నుంచి అదే భయం అవుతుంది. మనోళ్ళు అక్కడ ఎట్లా ఎవరు అని. ఏం పని మంచిగా అంతా పాపం మంచిగా కాపాడుతున్నారు మన కువైట్ గవర్నమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. నిన్న అంటే గాల్లోనే వీళ్ళు దాన్ని స్మార్ట్ చేస్తున్నారు. కాకపోతే అనుకోకుండా నిన్న ఒక అయితే ముక్క అనేది పడడం జరిగింది, విరిగి. సో ఒక 11 ఏళ్ల పాప కొంచెం ఇదైపోయింది. ఒక్క నిమిషం. నమస్తే రాజేష్ గారు. సార్ ఎస్, చెప్పండి సార్. ఇప్పుడు ఫ్రీ అయ్యాం. ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు? ఏం మాట్లాడదాం? సో ఎనీ డౌట్స్? సార్ రావే సార్, నమస్తే సార్. నమస్తే సార్ నిన్న వచ్చినాయా సార్ వీళ్ళు? ఇంకా రాలేదు సార్. అది రాలే మొన్న సార్. పెట్టినట్టు తొందర వచ్చేసి నిన్న పెట్టినా ఇంకా రాలే. అవి 400 పెట్టుట్లే $100 కిందికి వచ్చినట్టున్నాడు సార్. అయితే 500 ఫస్ట్, తర్వాత సార్ ఇప్పుడు 400, 300, 100 పెట్టినా కానీ ఒకటే లెవెల్ ఉన్నట్టున్నది. 500 ఒకటే స్పీడ్ వస్తుంది. అట్లా అయితే ఇప్పుడు 500 పెట్టాలి ఖచ్చితంగా. అదే సార్. లేకపోతే మీకు మొన్న వచ్చినట్టు వస్తుంది సార్. 500. సరే, ఇప్పుడు ఇంకొక నిన్న టైమింగ్ చూపించింది, ఏ వ్యాలెట్ గుర్తులేదు, బట్ చూస్తాను. ఒక వ్యాలెట్లో ఉండే కదా, సార్ ఆ వ్యాలెట్లో పెడదాం, చూస్తాను. చెప్పండి సార్. కూడా శివం ప్రసాద్ సార్, ఏదో మైక్ అన్మిట్ అయింది సార్, చెప్పండి. మాట్లాడుతున్నట్టున్నారు. 18వ తారీఖు విత్డ్రా పెట్టామండి P2P. అవును, ఇంకా రాలేదు సార్. ఇంకా అవును సార్, ఇంకా రాలేవు. ఎందుకంటే చాలా డిలే అవుతుంది. ఓకే. అంటే ఏమైందంటే అది మనం సెల్లింగ్ అనమాట మనది. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా బై చేసుకునే వాళ్ళు కూడా ఉండాలన్నమాట. ఇక్కడ ఏమైందంటే బై చేసుకునే వాళ్ళు లేకుండా పోయింది. సో దానివల్ల మనకు డిలే అవుతుంది మరి అనుకుంటున్నాను సార్ నేను. ఓకే సార్. చూద్దాం, వస్తాయి కానీ కొద్దిగా లేట్ అవుతుంది సార్. ఓకే సార్. ఓకే సార్, ఒక్క చూద్దాం సార్. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఏమన్నా చెప్పండి ఒకసారి. అవుతుంది సార్.
ఓకే ఓకే. టోకెన్ ఫార్మింగ్. సో ఇక్కడ చూడండి 500 పెట్టి చూద్దాం. మరి ఇక్కడ టైం ఎంత ఉందో నాకు ఐడియా లేదు. ఇక్కడ పిన్ ఇస్తే కానీ మనకు తెలుస్తుంది. ఓకే 500 సబ్మిట్. అమ్మా రేపు ఈ టైం అంటే రేపు ఇంకొక 1 అవర్ తర్వాత పెట్టచ్చు. చూడండి 23 అవర్స్ చూపిస్తుంది. రేపు మీటింగ్ ఎండింగ్ లో పెట్టచ్చు. ఇది 500ని రేపు మీటింగ్ ఎండింగ్ లో పెడదాం. చలో సో నిన్న ఫార్మింగ్ చేశాను, మొన్న ఫార్మింగ్ చేశాను, ఈరోజు కూడా ఒక ఫార్మింగ్ చేద్దాం. ఇంకా పాపం కొనుక్కునే వాళ్ళకైనా వస్తుంది కదా. మనం ఫార్మింగ్ చేస్తే టోకెన్ స్టేకింగ్ .io కనెక్ట్. ఓకే ఇక్కడ మనకి 500, బట్ ఇక్కడ టైం ఉంటే నాకు తెలిసి ఇప్పుడు టైం కాలేదు. ఆ విషయం నాకు ఐడియా ఉంది. చూస్తున్నాం అంతే. ఇదైతే 52 గంటలు. ఇది 2 రోజులు కావాలా. ఇప్పుడే కాదు, ఇంకా వేరే ఉండే, బట్ అవి ఒక్కసారి చూద్దాం. వన్ మినిట్ చూద్దాం. ఇంకా వేరే వ్యాలెట్ అంటే ఏ వ్యాలెట్ ఉండే అంటే సార్ జోస్ ఎయిత్ జోస్ హోల్డ్, ఈ రెండు ఇట్లలో ఏదో ఒకటి ఉండే. చూద్దాం, ఇది అనుకుంటాను. సార్ రాయా సార్. చెప్పండి సార్. సార్ మీరు ఎల్లు బాండ్ ఒక 50,000 చేసిరు సార్. చేశాను కదా. లేదు సార్, అంటే 50 అంటే మన 50 లక్ష అన్నట్టు. అవునవును సార్. సీడ్ ఫండింగ్ లో ఎక్కువ చేయలేదు సార్ మీరు? నేను చేయలేదు. మొత్తం ఇన్ననే ఎల్లు బండి ఎక్కువ ఉన్నది. అవునవును, ఎల్లుబడిలోనే ఎక్కువ చేశాను వ్యాలెట్లకి. ఇక రెండు చేయాలంటే మన దగ్గర అమౌంట్ ఉండాలి కదా సార్, అందుకని చేయలేను. అమౌంట్ కూడా ఉండాలి కదా సార్. ఉండాలి సార్. అందుకే మరి అవి చేయాలని ఇంకా వేరే సిస్టమ్స్ కూడా చేస్తూ ఉంటాను కదా నేను. అట్లా అన్లక్ష ఇళ్ళకి కొంచెం అటు ఇటు నడుపుతూ ఉంటాను అనమాట. అట్లా ఓకే. లేకపోతే ఆ సిస్టమ్ చెబుతూ మనం ఇదివరకు నిలబడకపోయింది కావచ్చు ఇక్కడ ఇప్పుడు వరకు. ఎందుకంటే ఒకే దాని మీద నిలబడితే ఏంటంటే ఇప్పుడు చూడండి మనకు, సో నిన్న మాట్లాడుకున్నట్టుగా ఒకే దాని మీద నిలబడితే మరి సో కొద్దిగా మరి నుంచి బెనిఫిట్ తక్కువ ఉండే, ప్రైస్ తక్కువ ఉండే, తర్వాత విత్డ్రా తక్కువ ఉండే. సో అలా మనం కొద్దిగా నిలబడలేం.
ఇప్పుడు ఈ టైంలో విత్డ్రా ఎక్కువ ఇచ్చి కూడా నాకు బెనిఫిట్ లేదు, ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంది కనుక. ఇప్పుడు విత్డ్రా అనేది బయటకి ఎక్కించినా కూడా నో బెనిఫిట్ ఎవరికైనా కూడా, అంటే నాకని కాదు, బట్ ఎవరికైనా కూడా. సార్ మనకు ఇప్పుడు 10 తారీఖు అప్డేట్ అన్నాడు కదా సార్, దబన మీ ఊహ ఎట్లుంటుంది సార్ అది వచ్చేది? అది దానికి ఏది ఎట్లుంటుంది అంటే, ఇక్కడ రిఫర్ చేస్తే మనకి మేబీ సంవత్సరం అంటే అది 190 రోజుల వ్యవధిది ఒకేసారి ఇస్తాడేమో అని నా డౌట్. అది ఇప్పుడు ఏమన్నా నువ్వు రిఫర్ చేస్తున్నావు, రివార్డ్ సార్ అనేది మేబీ నా ఆలోచన. మరి ఎన్ని రోజులు ఇస్తాడు అనే ఆలోచన 190 రోజులు మనకు వస్తుంది. బట్ ఇక్కడ ఆ 190 రోజులది ఒకేసారి ఇస్తాడా అనేది నా ఆలోచన. అంటే మన సీడ్ ఫండింగ్ టోకెన్ ఫండింగ్ రెండు సేమ్ ఒకే తీరు అట్లా సరే మేబీ అది అనుకుంటున్నాను. ఎందుకంటే దాని వల్ల ఏమవుతుందంటే తెచ్చిన వాళ్ళకి బెనిఫిటే, వచ్చిన వాళ్ళకి బెనిఫిటే. సో మరి అటువంటి చేంజెస్ ఏమన్నా తీసుకొస్తాడేమో నేను అనుకుంటున్నా. మొత్తానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు అట్లా, అందుకని చూడాలి. నేను మీకు గ్రూప్ లో ఒకటి నేను షేర్ చేశాను, యూట్యూబ్ది. అది అందరూ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, ఎందుకంటే అది నా యూట్యూబ్, అది నా ఛానలే. సార్ ఇప్పుడు ఒకటి వీడియో 8 నిమిషాల వీడియోని షేర్ చేశాను సార్. నిన్న మీరు మాట్లాడిన మాటదా సార్ అది? మన మీటింగ్ లో మాట్లాడిందా? అవునవును అది అవును. సరే ఇదే యూట్యూబ్ లింక్. సరే. నిన్నది యూట్యూబ్ లింక్ అది నేనే పెట్టాను. అది మీరు అంటే కొంచెం అది ఎందుకు ఆ రకంగా మరి రికార్డ్ అయిందని, అది నా ఛానలే. చెప్పండి సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అయిపోయింది అయ్యో పోయింది, నాది పోయింది. చెప్పండి సార్. ఇందాక మీ వాయిస్ నాకు సరిగ్గా వినపడలేదు, అందుకని కట్ చేసినాను. మీటింగ్లో మళ్ళీ లెఫ్ట్ అయ్యి వచ్చాను. ఒకసారి మాట్లాడి చూడండి, ఎలా వస్తుందో చూద్దాం. సార్ వస్తుంది సార్, వినపడుతుందా సార్? మరి వస్తలేదు.
గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఏం సైలెంట్ గా ఉన్నారేంటి సార్ అందరూ? రాజేష్ సార్ కు ఫోన్ వచ్చినట్టు ఉంది. అందరు సైలెంట్ ఉన్నారేంటి సార్? అందరు బాగున్నారా? సార్ బాగున్నా సార్. ఆ, ఓకే సార్. ఎవరున్నారు? ఆశీర్వాదం గారు, రజాక్ గారు, ఇంకా ఎవరున్నారు సార్? పాత వాళ్ళు అందరు బాగున్నారా? ఓకే సార్, చూద్దాం ఇప్పుడు నేను పడతా సరిగా. ఆ, అంటే మీరు మాట్లాడుతున్నా నేను అడిగినప్పుడు కానీ నాకేమో రాజేష్ సార్ అయ్యో ఇది మార్నింగ్ సార్. అట్లా వస్తుంది. మళ్ళీ ఏం చేసుడు దీన్ని? ఎవరో మాట్లాడుతున్నారు కానీ నాకు ఎట్లా అవుతున్నట్టు అని అవుతుంది. అందుకని ఇప్పటిదాకా ఎంటర్ అయినా మళ్ళీ అయినా కూడా ఇంత లేట్ అవుతుంది. అయినా కూడా అట్లా అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎంటర్ అవుతుంది. ఇక లెఫ్ట్ చూడండి సార్, మళ్ళీ ఒకసారి మాట్లాడండి సార్, చూద్దాం. సార్ రాజేష్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్. క్లియర్ ఉందా వాయిస్? క్లియర్ ఉంది, వాయిస్ క్లియర్ ఉంది. ఓకే సార్, మీది కూడా వాయిస్ క్లియర్ ఉంది. ఓకే, కంటిన్యూ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తో ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, సో పడిన చూడండి. ఇప్పుడు కొద్దిసేపటి ముందు నుంచి మార్కెట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ వచ్చేసింది. వై అంటే ఇక్కడ బీటీసీ నిన్న 69-68 ఉండేది, ఈరోజు ఎంత అయింది? $73,000 అయింది. సో దానివల్ల కొంచెం భూమి వచ్చినట్టు ఉంది సార్ ఈ రోజు. అవును సార్. సో అందుకని చూడండి, దాంతో పాటు ఇక్కడ పీవీసీ మెటా కూడా మనకి చూడండి సార్ కొంచెం పైకి వెళ్ళిపోయింది. అంటే కొంచెం అయినా కూడా చూడండి ఇక్కడ 4%. అంటే ఆ మాత్రమైనా కూడా చూడండి ఇక్కడ మనము 4 అవర్స్ క్యాండిల్ చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఇది 4 గంటల క్యాండిల్ వచ్చేసి మనకి సో హై వెళ్ళింది. చూడండి ఇక్కడ కనబడుతుందా సార్? ఇది 1 అవర్ క్యాండిల్. సో దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలా, దిస్ ఇస్ ద క్రిప్టో అనేది. మనము ఎందుకంటే కొంతమందికి అర్థమవుతుంది కదా సార్, ఇలా ఉంది అలా ఉంది అని. సో అట్లా ఎట్లుంటుంది అనమాట మార్కెట్ అనేది, ఇలా ఉంటుంది సార్. మార్కెట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మార్కెట్ ఇంకా చాలా కాయిన్స్ అన్ని తగ్గిన ఇంకా పెరగాలి. బట్ చూడండి ఇక్కడ 73, నిన్న 69,000 చూసాం మనం మీటింగ్ లో. ఇప్పుడు 73,000 ఉంది. అంటే దగ్గర $4,000 ఫ్లక్చుయేషన్ జరిగింది, అంటే పెరిగింది. $4,000 దగ్గర $4,000 అనేది ఇంక్రీజ్ అయింది అనమాట, $4,000కి. ఓకే, సో ఇక్కడ WLFI కాయిన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇది 1 డే క్యాండిల్. సో 4 అవర్ క్యాండిల్ చూసుకుంటే ఎలా ఉంది చూద్దాం. ఇట్లా సో ఈ విధంగా ఇంక్రీజ్ అయింది, కొద్దిగా కొంచెం ఇంక్రీజ్ అయింది. 1 అవర్ క్యాండిల్ చూసుకుంటే ఇలా ఉంది. ఓకే, సో అంటే ఇది ఎవరికి పట్టిదంతా అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి. అంటే ఒక పీవీసీ కాదు, సో వితౌట్, ఎందుకంటే పీవీసీ కాదు, క్రిప్టోలో మొత్తం కూడా మనము చూడండి. ఇది గిగ్గిల్ అనేది $24 ఉండే, అది $30 వెళ్ళిపోయింది. ఇది కాయిన్ పేరు వచ్చేసి గిగ్గిల్. ఇది $24 ఉండే $30 వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా క్రిప్టోకి సంబంధించింది అనమాట. సో ఏఆర్సి చాలా తక్కువగా ఇంక్రీజ్ అయింది. ఇది నేను కూడా బైనోస్లో పెట్టాను, దీన్ని తీయాలి అని చూస్తున్నాను. చాలా తక్కువతో పెట్టాను. బట్
స్క్రీన్ షేర్ వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. ఓకే 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 ఎందుకంటే ఒకసారి సో ఇక్కడ నేను అల్పాలో ఇది ఏఆర్సికే అనేది ఉంది, మరి అది ఎంతవరకు ఇంక్రీజ్ అయింది తెలీదు. Hmm. 3.32% ఇంక్రీజ్ అయింది. రైట్, ఏఆర్సి ఓకే. ఇందులో నేను $21 పెట్టినట్టు అయినాను, $27 ఇప్పుడు చూపిస్తుంది. అంటే $6 ఇంక్రీజ్ అయినట్టుగా కనబడుతుంది మనకి ఇక్కడ. యా 4%, 0.031. ఇప్పుడు ఎంత ఉంది? ఏఆర్సి $0.40. యా హిస్టరీ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత గుణం అనేది ఇక్కడ. ప్రైస్ వచ్చేసి 0.031, అంటే 0.032 ఉన్నప్పుడు మనకు ఆర్డర్ ఫిల్ అయింది ఇక్కడ 26వ తారీఖు నాడు. అంటే మనం ఇప్పటిదాకా ఆగినాం, దీని గురించి ఆగి అనమాట. ఎందుకంటే మనం పెట్టిన తర్వాత తగ్గింది వాల్యూ. చూడండి సార్, ఇక్కడ $21 మనం పెట్టినాం. ఇక్కడ అంతా డీటెయిల్ చూడండి, ఇక్కడ అంతా డీటెయిల్ ఉంది. 26వ తారీఖు నాడు $21 మనం పెట్టినాము. సో ఇప్పుడు మనం తీసేస్తే మనకి దాని వాల్యూ $28 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది 27.58 కుడి సైడ్లో చూడండి సార్. ఓకే, సో అర్థం ఏంటంటే ఇక్కడ నమ్మకం ఇంకా పెరుగుద్ది అనుకుంటేనేమో మనం రావట్లేదా? ఆగిపోయింది సార్, స్క్రీన్ షేర్ ఆగిపోయింది. అయ్యో, ఎప్పుడు బంద్ అయిందో కూడా తెలియదు నాకే. ఇది ప్రాబ్లం అయితే ఇది ప్రాబ్లం. ఓకే సార్, చూస్తున్నాను.
మళ్ళీ ఆగిపోయినట్టున్నది సార్. వాయిస్ లేదు సార్, బయటికి వెళ్ళినట్టున్నాడు. ఆ, రజాక్ సార్, రజాక్ సార్, రజాక్ సార్ మాట వినబడుతుందా? వాలేకుం సలాం వినబడుతుంది సార్, సార్, బాగున్నారా? వినబడుతుంది సార్, ఆ, వినబడుతుంది. ఓకే ఓకే సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే సార్, ఓకే. నో ప్రాబ్లం సార్. ఇక్కడ ఇంకా నెట్వర్క్ రాక అన్నది, నేను మళ్ళీ బయటికి వెళ్ళాను, బయటికి వెళ్ళి మళ్ళీ అటెండ్ అయ్యాను అనమాట. సో ఇక్కడ బైనాన్స్ చూడండి ఓపెన్ చేశాను. స్క్రీన్ షేర్ అవుతుందా సార్ ఇప్పుడు చెప్పండి? అయింది సార్, అయింది. ఓకే. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 673 ఏఆర్సి క్యాన్స్ ఉన్నాయి. 673 ఇక్కడ హిస్టరీలోకి వెళ్తే ఇది ఎప్పుడు కొన్నాం మనం అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ కాల్ హిస్టరీ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 26 తారీఖు నాడు కొన్నాం. అంటే 26 అంటే ఈరోజు 4 అంటే దగ్గర దగ్గర 8 రోజులు. 26 అంటే 26, 27, 28, 3 ఇవి 4, 7, 8 రోజులు. సో ఇప్పుడు ఎంత కొన్నాం మనం చూడండి, ఇక్కడ $21 కొన్నాం. అంటే $21 సంబంధించిన వర్త్ కొన్నాం ఏఆర్సి. ఎప్పుడు అప్పుడు ఎంత ఉంది? 0.31 అంటే 0.32 అనుకుందాం. చలో 0. కాయిన్ వాల్యూ వచ్చేసి 0.032. సో ఇప్పుడు ఎంత ఉంది ఏఆర్సి? ఇక్కడ కనబడుతుంది మనకి. ఇక్కడ సో 0.041 ఉంది. అందుకని ఏమైంది ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు $4 అంటే $27.98 వస్తుంది. ఇప్పుడు మనం సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఇప్పుడు సేల్ చేసుకుంటే ఏఆర్సి అనేది మనకు 28. ఇప్పుడు చూస్తున్నాగానే పెరుగుతుంది చూడండి, మళ్ళీ 27.91 ఈ విధంగా ఫ్లక్చుయేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనం సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు అనమాట. ఓకేనా? సో సేల్ చేస్తుంది అంటే చూద్దాం, ఇంకొకసారి చూస్తాను ఇంకేమైనా పెరుగుద్దేమో. సిఎంస్లో చూసి కూడా చూద్దాము. ఇది వొలాటైల్ కాయిన్ అనమాట, అందుకని చెప్పేసి ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు దీన్ని. ఎప్పుడు పూర్తిగా డౌన్ అంతగా పడిపోతుందో తెలీదు, ఎప్పుడు పైకి వెళ్తుందో తెలియదు. ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే నమ్మరాని కాయిన్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే పోతే వెరీ హైకి వెళ్ళిపోతుంది తొందరగానే, మళ్ళీ వెంటనే ఎక్దమ్ నీచే అంటే కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ప్లస్ ఎంత 6% ప్లస్ అయింది. 5.64% ప్లస్ అయింది. సో కొద్దిగా తగ్గుతుంది. సో దీన్ని నేను ఇప్పుడు విత్డ్రావల్ పెట్టనేది విత్డ్రావల్ ఎంత లాభం ఎంత వస్తుంది సార్ మరి దీన్ని లెక్క చూసుకుంటే? $21 కొన్నాము, $27.5 వస్తుంది ఇప్పుడు మనకి. అంటే ఒక 6.5 వస్తుంది. $6.5 వస్తుంది అంతే. అంటే 600 సంపాదించుకున్నట్టు అంతే కదా సార్? సార్ ఇది వ్యాలెట్కి వెళ్తుంది, ఇది కాదు. మనం వ్యాలెట్ కాదు, మనం ట్రాన్స్ఫర్ చేయాల్సింది. విత్డ్రా సేల్ ఏఆర్సి. చూడండి ఇక్కడ 27.79 వస్తుంది అనమాట. అంతే. $6.5 సార్. $6.5 అంటే కూడా $650 మనము సేల్. ఓకేనా? ఇదన్నమాట సార్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు ఏఆర్సి లేదు. ఇక్కడ ఏముంది మన దగ్గర? ఇప్పుడు డాలర్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర $27 ఉంటుంది. $27.72 అనేది మనకు రావడం జరిగింది. ఓకేనా? చూసారు కదా లైవ్లోనే. చూడండి ఇక్కడ కూడా మీకు హిస్టరీ కూడా చూడొచ్చు. మనం హిస్టరీ కూడా చూసుకుంటే ఆర్డర్ హిస్టరీ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు సార్ మనం. ఓకేనా? సో ఇక్కడ డీటెయిల్కి వెళ్తే కిందదేమో కొన్నది, పైదేమో అమ్మేసింది చూపిస్తున్నాం చూడండి ఇక్కడ. సో మనం అమ్మేసాము, 28 వర్త్ వచ్చింది సార్. $28 వర్త్ మనకు రావడం జరిగింది. $28. ఓకేనా? $28 వచ్చింది చూడండి ఇక్కడ మీరు.
ఫీజు కూడా కట్ అవుతుంది సార్. 0.042 అనేది ఫీజు కూడా కట్ అవుతుంది సార్. ఓకేనా? ఎప్పుడు గుర్తుకుని దేనికైనా ఫీజు ఉంటుంది. మనం మాత్రము ఇది బిఎన్బి ఖర్చు అయితే మాత్రం సరైనది కాదు అంటున్నాం కానీ సార్, దేనికైనా కూడా ఫీజు అనేది ఉంటుంది. సరే, ఇక్కడ కింద కొన్నది సార్. కొన్నది ఎప్పుడు సార్? చూడండి, ఇక్కడ 26 తారీఖు నాడు. అమ్మింది ఎప్పుడు సార్? 4 తారీఖు. ఇగో ఇప్పుడు 20 గంటల కంటే ఎక్కువ టైం 8 అంటే 20 కదా సార్. 20 గంటలకు కనబడుతుంది చూడండి అందరు కూడా. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? ఓకే, చూడండి ఇక్కడ మీరు ఎంత $21.21 మనం కొన్నాం ఇక్కడ. ఓకేనా? సో $28 అమ్మేసాం. అంటే దగ్గర దగ్గర $6.5-7 వచ్చేసి మనం బెనిఫిట్ తీసుకొని అమ్మేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను చూడక, ఒకవేళ ఎగ్జాంపుల్ సార్, ఒకవేళ మీకు మనకు నమ్మకం ఉంటే ఇంకా కూడా ఆగచ్చు. అట్లేం లేదు. ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, ఇది ఏమవుతుంది, ఇంకా కూడా మనీ ఇంకా కూడా వస్తాయి. ఇంకా కూడా మనకు డాలర్లు అనేది వస్తాయి. చూడండి, ఇంకా పెరుగుడు మీనే ఉంది. ఇంకా తగ్గుముఖం పట్టినప్పుడు మనం అమ్మాలి లెక్క ప్రకారం. బట్ నాకు నమ్మకం లేక నేను తీసేసాను దీన్ని. అర్థమైంది సార్ మీకు? ఇక్కడ ఎగ్జామ్ కింద ఉంది కదా, వి షేప్ వచ్చి ఒకటి వచ్చింది కదా, ఇక్కడ ఈ కింద ఉన్నప్పుడు కొన్నాను 0.3031. ఇక్కడ 35 కనబడుతుంది కదా, 31 ఉన్నప్పుడు తీసుకున్నాను నేను దీన్ని, కొన్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచిస్తే $20 పెడితే $7 సంపాదించుకున్నాను. మరి ఇక్కడ 40 పెడితే, ఎగ్జాంపుల్ $40 నేను కొన్నట్టయితే కనుక $14 సంపాదించుకుంటాను. అదే 80 అయితే $80 పెట్టి కొని ఉంటే కనుక ఇక్కడ ఇప్పుడు $28 మనకు ఎక్స్ట్రా వస్తుండే. అట్లుండే అన్నట్టు. అంటే ఇది కూడా సేఫ్ అండ్ సెక్యూరే. అంటే ఎట్లా సేఫ్ అండ్ సెక్యూర్ అన్నా, ఒకవేళ ఇక్కడ తగ్గిపోతే మనం సేల్ చేయకూడదు, ఆగాల్సి వస్తుంది మళ్ళీ. కానీ పెరిగితే అమ్మేసుకోవాలి. అంటే ఎనీ టైం నువ్వు లైవ్లో ఉండాల్సిందే, లేకపోతే కుదరదు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఇక్కడ అవైలబుల్లో $28 చూపిస్తుంది ఇక్కడ. చూడండి, మళ్ళీ అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇంకోటి ఏదైనా ఇప్పుడు తగ్గింది ఉంటే కనుక తీసుకొని మళ్ళీ అది పెరిగిన తర్వాత మనం అమ్ముకోవచ్చు. ఇది సేఫే మన దేని లెక్క. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు పిప్పిని తీసుకోవాలనుకుంటున్నాను. వై మీరు అనొచ్చు, వై సార్ 29% మైనస్లో పోతుంది ఇప్పుడు. అంటే డౌన్ అయింది. ఇంత డౌన్ అయింది చూడండి, కొంచెం ఎక్కడికి పడిపోయింది, ఇట్లా ఈ విధంగా పడింది. అందుకని నేను ఇప్పుడు దీన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ నేను తీసుకున్న దానికి తగ్గిపోతే ఏం చేయాలి మరి? ఆగాలి. ఇది కూడా 0.31 ఉంది, 0.319 అంటే దగ్గర 32 ఉంది. సో కిందికి ఆటాడుతుంది. ఓకే, చాలా టైం నుంచి ఇది పడుతూనే వస్తుంది, ఎక్కువ శాతం పడుతూనే వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ 1 అవర్ క్యాండిల్ చూసుకుంటే అట్లుంది, 4 అవర్ క్యాండిల్ చూసుకుంటే ఇలా ఉంది, 1 డే క్యాండిల్ చూసుకుంటే చూడండి సార్, చాలా అంటే ఈ 1 డే క్యాండిల్ చూసుకుంటే లాస్ట్ 0.911కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పడుతూ వస్తుంది. 1 2 3 4 5 6 7 రోజుల నుంచి, వారం రోజుల నుంచి ఇది పడుతూనే వస్తుంది. చూడండి సార్, ఇక్కడ డేట్ చూడండి, 26/2 26 అంటే దగ్గర 7 రోజుల నుంచి ఒక క్యాండిల్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ, 1 2 3 4 5 6 క్యాండిల్ వచ్చినాయి సార్, కరెక్ట్. సో 26 తారీఖు నుంచి వెళ్ళి ఇది మొత్తానికే పడుతూనే వస్తుంది. ఓకేనా? సో నేను ఇలా కూడా కొద్దిగంత, అంటే లక్షల డాలర్లు కాదు సార్, వేరే డాలర్లు అయితే వేసుకోవట్లేదు. కానీ కొద్దిగా ఇక్కడ బిఎన్బి ఛార్జ్కో లేకపోతే ఇంకా చిన్నగా సో చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో సార్, ఇక్కడ ఇది మనకు కాయిన్ మార్కెట్ క్యాప్లో అయితే చాలా క్లియర్ కనబడుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఎక్కువ చూస్తాను అనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఎక్కువగా చూస్తాను అనమాట. ఇక్కడైతే చాలా క్లియర్ సార్. స్క్రీన్ షేర్ ఉన్న వాయిస్ క్లియర్ ఉంది సార్, రెండును క్లియర్ ఉన్నాయి సార్, క్లియర్ ఉన్నాయి. ఓకే సార్, ఇది పిప్పిని చూపిస్తున్నాను మీకు అనమాట. చూడండి, ఈ రోజు 24 అవర్స్ చూసుకుంటే కూడా 0.42 ఉండే 0.31 కొడిపోయింది. మళ్ళీ 30 డేస్లో చూసుకుంటే కూడా 0.85 ఉండే, అంటే 0.9 వరకు కూడా వెళ్ళింది. బట్ అలా వెళ్ళి ఇలా వచ్చింది, అది రిజిస్టర్ అవ్వలేదు. అట్లా ఇక్కడ
రాజేష్ సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, మీ వాయిస్ రావట్లేదు సార్. కాల్ వచ్చింది సార్. కాల్ వచ్చి రెండు కట్ అయినాయి అనమాట. ఇప్పుడు వినబడుతుందా సార్? నా వాయిస్ వినబడుతుందా? హలో. వినపడుతుంది సార్, ఇప్పుడు వినపడుతుంది సార్. ఓకే. కాల్ వచ్చి కట్ అయింది అనమాట. ఓకే సార్. మీకు స్క్రీన్ షేర్ లో కనబడి ఉంటుంది కదా, వీడియో కాల్ వచ్చినట్టు కనబడిందా సార్? బర్ర వచ్చింది సార్, మొత్తం బ్లాక్. ఓకే మంచిది. కనబడుకుంటే మంచిది, ఎందుకంటే ఎవరు కాల్. ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే. సో ఎక్కడ ఉన్నాను అదే సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేసిన మళ్ళీ అనమాట. చూడండి, ఇక్కడ ఇది ఇలా పడిపోతూ ఉంటుంది. పడిపోతూ ఉంటే ఇక్కడ 0.15 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ ఒక్కోసారి. ఇప్పుడు నేను ఇక్కడ 6వ తారీఖున 2వ నెలల ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? 0.15 కూడా పడిపోయింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు 0.32 ఉంది, అంటే డబుల్ ఉంది ఇప్పుడు. సో ఇంకా కూడా పడిపోయే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. ఇలా ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి. సో అలా పడిపోతే ఏం చేయాలా? నేను మళ్ళీ ఎదురు చూడాలి, అది ఎప్పుడు పెరుగుతుంది నాయన అని చెప్పేసి. అదే ఇప్పటి లెక్క పెరిగింది అనుకో, ఏం చేస్తా? వెంటనే దాన్ని మళ్ళీ యూఎస్డిగా మార్చుకుంటా. స్క్రీన్ షేర్ పోయింది, నాకు అర్థమైంది కనుక వెంటనే మళ్ళీ ఇక్కడ వచ్చాను. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే. సో చూడండి, ఇక్కడ ఇట్లా ఇది చాలా పడిపోతుంది. ఇక్కడ కింద చూడండి మీరు, వాల్యూమ్ అని ఉంది. ఇక్కడ కింద ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా సార్, ఇదిగో ఇది వాల్యూమ్, ఇదిగో వెడల్పు వేసాను ఇక్కడ కింద, ఇది వాల్యూమ్. ఇది వాల్యూమ్ ఉంది కదా, 1 2 3 4 5 6 క్యాండిల్ ఉన్నాయి. అంటే 6 రోజుల నుంచి కూడా ఇది పడుతూనే ఉంది. ఈ లెక్కపోయిన ఇక్కడ చూసుకుంటే కూడా మీరు చూడండి సార్, ఇక్కడ ఇది గ్రీన్ కలర్ కంటే రెడ్ కలర్లో ఎక్కువగా ఉన్నాయి. చూడండి సార్, క్యాండిల్స్, 1 డే క్యాండిల్స్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాండిల్ అనమాట ఇది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనము ఇలా చూసుకొని మనం ఎప్పుడు బై చేయాలా, తర్వాత బై చేసిన తర్వాత దాన్ని చూడడం కూడా మన బాధ్యతే. దాన్ని మళ్ళీ నేను ఎప్పుడు సేల్ చేయాలనేది. సో మన పీవీసీ మెటల్ కొంతమంది $13 $14 పోయినప్పుడు కొన్నమాట వాస్తవమే, బట్ దాన్ని ఇంకా పట్టించుకోలేరు, అంటే పట్టించుకోలేరు ఇక దాన్ని. అంటే ఇక ఇంకా అంటే మీటింగ్లో వినడమో లేకపోతే ఏంటో ఇంకా ఇది ఇంకా పైకి వెళ్తుంది అని విన్నారు. అంటే మేము కూడా చెప్పడం జరిగింది. సో అది పైకి వెళ్తుంది కదా అని ఉద్దేశంతో ఇంకా మళ్ళీ దాన్ని చూడడం బంద్ చేశారు. బంద్ చేస్తే అది కొన్ని రోజుల తర్వాత చూస్తే అది చాలా 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 తగ్గిపోయింది. చూడండి, ఇక్కడ బై చేస్తున్నాను మాట్లాడుతూ, అంటే బై అంటే 0.29 అయినప్పుడు బై అవుతుంది. అది అలా షేర్ చేసి పెట్టాను అనమాట. ఓకే, 0.29 అయినప్పుడు బై అవుతుంది అనమాట. అలా షేర్ చేసి పెట్టాను అనమాట. ఓకే, సో ఇట్లా ఏంటంటే సార్ ఏమన్నాను ఇప్పుడు. సో పీవీసీ మెటల్ లెక్క పీవీసీలో కూడా కొంతమంది ఏం చేశారంటే, అది ఆ టైంలో కొనుక్కున్నారు, ఎక్కువ శాతం కొనుక్కున్నారు, ప్రైస్ అయిన తర్వాత. సో ఏం చేశారంటే దాన్ని మర్చిపోయారు. అంటే మళ్ళీ దాని ముఖం చూడలేదు. అంటే ఇక అదే పెరుగుతుందిలే, మనకు పెరుగుద్ది కదా అని చూడలేదు. అలా ఉండదు క్రిప్టోలో. మనం క్రిప్టోలో ఖచ్చితంగా అలర్ట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. క్రిప్టోలో మనం ఖచ్చితంగా అలర్ట్లో ఉండాలి, లేకపోతే మనం మోసపోతాం సార్. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా ఏది పర్ఫెక్ట్ ఉండదు క్రిప్టోలో. అది మన చేతుల్లోనే ఉంటుంది కనుక మనం సార్
అప్పుడు అంత అనుభవం లేదు కదా సార్, అప్పుడే కదా కొత్త అందరికి. కరెక్ట్ సార్, కరెక్టే. అందుకనే కదా సార్ ఇప్పుడు ఇప్పుడు అందుకే కదా సార్ నేను అలర్ట్ చేస్తున్నాను నేను. ఆ టైం అప్పుడు మరి మనం అంత కదా సార్ అట్లాంటి ఆ టైంలో మనమైతే నేనే తీసేసాను కదా, మనం తీసేసాం కదా సార్ మరి. అంటే ఎక్కువ కొని పెట్టుకున్నప్పుడు కొంత అవేర్నెస్ ఉన్నోళ్ళేమో అట్లా చేసారు. చాలా మంది అప్పుడు కొని లోపల పెట్టుకున్నారు, సీడ్ ఫండింగ్ గానీ ఫార్మింగ్ గానీ చేసారు. అవును సార్, కొంతమంది వ్యాలెట్ లో హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారు, వాళ్ళందరూ అవును. ఇబ్బంది పడ్డారు. కరెక్ట్ సార్, అది తప్పు అని కాదు, అప్పుడు అందరం కొత్త అదే వాళ్ళం, అవగాహన. కొత్తగానే క్రిప్టోలోకి అది వచ్చినాం. కాదు సార్, అదేదో అయిపోయింది అందుకని చెప్పేసి ఇప్పుడు ఇలా అవును చేసుకోకూడదని నా ఉద్దేశం. అవును, వాస్తవం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు అది అయిపోయింది. అప్డేట్ వర్షన్ అంటాం, అప్డేట్ వర్షన్ మనం వాడే అంటే మొబైల్ నే అప్డేట్ అంటే సార్ వర్షన్ గా తీసుకుంటాం. కాదు సార్, అట్లాంటి దీన్ని బట్టి అప్డేట్ అంటే మన మైండ్ ని కూడా మనం అబ్జర్వేషన్ లో అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ ఎస్, చేసుకోవాలంటే అట్లా కంపల్సరీ. ఈ రోజు ఉన్న అభిప్రాయం రేపు ఉండదు, రేపు ఉన్న అభిప్రాయం ఎల్లుండి అభిప్రాయం ఎల్లుండి ఉండకపోవచ్చు. ఉండదు. అవును సార్, అందుకే కదా సార్ ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మారుతుంటాయి. మారుతాం. మనం కూడా మారాలి, అభిప్రాయాలకు అనుగుణంగా మనం కూడా మన లోపల మార్పును తెచ్చుకున్నప్పుడే వ్యాపారంలో నిలబడగలుగుతాం. అంతే సార్. లేదంటే ఇంకా క్రిప్టోలో మాత్రం అది అసంభవం, సాధ్యం కాదు. కాదు సార్, నిజం సార్. కాదు. ఓకే సార్, ఓకే, కంటిన్యూ. ఓకే సార్, ఓకే. సో విన్నారా సార్, ఇప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా అదేదో జరిగింది, ఏదో జరిగిపోయింది. సో మనం మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నాలెడ్జ్ కూడా నాకు ఎక్కువ వచ్చింది సార్. అంటే ఈ పీవీసీ మెథడ్తోనే ఈ నాలెడ్జ్ వచ్చింది అనమాట. అంటే ఎక్కువ శాతం తెలిసింది. మనము ఇలా దాన్ని అదమరిచినట్టు ఉండకూడదు. ఇప్పుడు చూసారు కదా మీరే, ఇప్పుడు నేను చూడకపోతే ఏఆర్సీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇది చూస్తున్నాను, ఇక్కడ ఏఆర్సీ పెరిగినట్టు నాకు ఇక్కడ కనబడింది. సో ఏఆర్సీ అనే కాయిన్ నేను కొన్నానన్న విషయం నాకు గుర్తుంది కనుక ఇక్కడ పెరిగినట్టు కనబడింది. మళ్ళీ బైనాన్స్లోకి వెళ్ళి దాన్ని నేను సేల్ చేశాను. ఇక్కడ చూడండి సార్, ఇక ఏఆర్సీ ఉంది కదా, 4% ఇక్కడ పెరిగింది. ఓకేనా, ఇది చూసి ఏం చేసిన, అక్కడికి వెళ్ళి దాన్ని నేను సేల్ చేసేసాను. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఏఆర్సీ నేను చూడకపోతే, ఒకవేళ రేపు ఇంకా ఇది 0.040కి తగ్గిపోతే, సో నాకు అక్కడ వచ్చి నిలబడ్డ $7 ఎక్స్ట్రా అమ్మేస్తే నాకు వచ్చేటివి $7.2 వచ్చేటివి రావు. ఓకే, ఇప్పుడు చూడలేను. రేపు పెరిగింది అనుకో, అంటే పెరిగింది అయితే వస్తుంది. కానీ ఒకవేళ తగ్గితే పెరిగింది అనుకో, నేను ఈ రోజు నేను చూడకుండా అని పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఒకవేళ ఇంత కూడా తగ్గిపోతే, అంటే నా $8 $8.5 అయినా కూడా అవి నాకు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకు, నేను తీసుకోలేదు కనుక. సో అందుకని నేను ఏమంటానంటే, నేను చెప్పేది ఏంటంటే, సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మనము తీసుకొని ఇలా ముందుకెళ్దాం. సో దాంతోపాటు ఆల్రెడీ పీవీసీలో మనం ఉన్నాం, పీవీసీలో ఆల్రెడీ మనం ఇవన్నీ పెట్టుకున్నాము. సో దాంతోపాటు ఇవన్నీ కూడా మనం మీటింగ్ వస్తున్నాం కనుక, సో మనందరం కూడా జనరల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ వెళ్దాం. అంటే క్రిప్టోలో నాకు కూడా నథింగ్ సార్, నాకు జీరో. ఎందుకంటే నాకు క్రిప్టో నాలెడ్జ్ వచ్చేసి జీరో. బట్ నాకు పీవీసీ మెటానే నేర్పుతుంది అనమాట. ఏం నేర్పుతున్నది పీవీసీ మెటా. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది $232 వెళ్ళింది F40 కాయిన్. అవునా, మనం రోజు చూస్తూ ఉంటాం. ఈ రోజున 117 ఏం చేశాను, ఈ రోజున బై చేశాను ఇప్పుడే జస్ట్. చూడండి ఇక్కడ $94 సంబంధించింది ఈరోజు ఇది బై చేశాను. మీకు హిస్టరీలో కనబడుతుంది చూడండి, టుడే. ఓకే, ఇగో ఇది బై చేశాను. ఎన్ని గంటలకి టైం కూడా కనబడుతుంది చూడండి. రిసీవ్డ్ 4th March 7:04 PM. ఇప్పుడు ఎంత అవుతుంది, 8:16 అవుతుంది. సో ఈ విధంగా అంటే సపోజ్ ఇప్పుడు నేను కోటి తీసుకున్నాను, సరే ఇక్కడ 117 ఉంది, ఇది $52 వరకు వెళ్ళుతుంది అప్పుడప్పుడు. అప్పుడు ఏమవుతుంది, నేను మళ్ళీ అమ్మేయను. ఇప్పుడు ఇక్కడ ఇది నాకు 150, 160, 175 అన్న విషయం నాకు తెలుసు. సో అప్పుడు ఏం చేస్తా, నేను మళ్ళీ దాన్ని యూహెచ్డిగా స్వాప్ చేస్తా. ఇక నా పని అదే. మరి ఏం చేయాలి, సో మరి ఒకటి చేసి దాని మీద నిలబడతాను. నాకు పీస్ మీద నమ్మకం ఉంది 100%, నో ప్రాబ్లం. బట్ అది నాకు టైం పడుతుంది. నాకు అనిపిస్తుంది టైం పట్టేలా ఉంది. అలాగని చెప్పేసి నేను దీని మీదే ఉంటే, సో నేను సర్వైవ్ కాలేకపోతాను. అందుకనే ఇలా నేర్చుకుంటూ మరి చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అనమాట.
ఓకేనా సార్? సో ఇంకా సార్ మరి చెప్పండి, టైం అయితే అవుతుంది మరి. ఏమైనా ఉంటే మాట్లాడదాం. పేపే కూడా చూడండి సార్, నిన్న తీసుకుంటా అనుకున్నా, తీసుకోలేదు, తప్పు చేశాను నేను. నిన్న ఎంత ఉండే, నిన్న ఈ పేపే అయినా నిన్న ఎంత ఉండేది సార్? లైవ్లో చూస్తున్నాం కదా మనం, 341 ఉంది. ఇప్పుడు 354 లైవ్లో వచ్చేసి 373కి వెళ్ళింది. సో $100 వర్త్ తీసుకుంటే $10 సంపాదించగలిగాం ఒక రోజులో. ఇది అంటే $100 పెడితే $110 వచ్చినాయి. రేట్ వచ్చేసి ఇక్కడ దీని వాల్యూ చూసుకుంటే ఇక్కడ మనకు 0.0 తర్వాత 2 సున్నాలున్నాయి పీవీసీకి, దీనికి 5 సున్నాలున్నాయి. అయినా కూడా మనీ అర్నింగ్ ఇస్తుందా లేదా? అలాగే పీవీసీ మీద కూడా అర్నింగ్ ఇస్తుంది సార్. ఓకే, పీవీసీ మీద కూడా అర్నింగ్ ఇస్తుంది. ఎలా అంటారు? ఇలాగే చూడండి. నిన్న మొన్న ఎంత చూసాం మనం, ఎంత చూసాం సార్? ఇక్కడ చూడండి ఒకసారి మీరు. ఓకే, 0.41 అక్కడ చూసాం. అప్పుడు మనం ఒక 1 lakh రూపీ పీవీసీ మీట కొనుక్కుంటే, అయ్యో పడిపోయింది అనొద్దు, అస్సలు మంచిదైంది పడిపోయి, దెన్ వీఆర్ ఇన్వెస్టెడ్. పీవీసీ ఎందుకు పనికి రాకుండా అయింది అంటే 0.041 అంటే చాలా మంది కాల్ చేయడము, అయ్యో సార్ అనడం. అక్కడ ఏం చేయాలి, మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎంత చేయాలి మరి? 100 పీస్ మీటర్, 200 పీస్ మీటర్లో కొనుక్కుంటే ఏం రాదు. అలా 5,000 కొనుక్కున్నా ఏం రాదు, 5,000 రూపాయలు పెట్టినా ఏం రాదు, 10,000 రూపాయలు పెట్టినా ఏం రాదు. మినిమం 50,000 పైన పెడితే చూడండి ఎంత పెరిగినట్టు. ఈ రోజు ఎంత ఉంది ఇప్పుడు రేటు? 0.48. కొన్నప్పుడు ఎంత? 0.41. అది బెనిఫిట్ అనేది, దాన్ని మీరే ఆలోచించి చేసుకోండి. సో అలా ఇప్పుడు వేరే చూపించాను, దాన్ని పీవీసీ చూపించాను. పీవీసీ ఇస్తుంది, వేరే కూడా ఇస్తుంది మనీ కంపల్సరీ. అంటే ఇలాగంటే అందరికి కొంచెం డౌట్ వస్తుంది సార్, పైసలు ఉండాలనే డౌట్ వస్తుంది. అది కూడా కరెక్ట్, 100% అందరిది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఏంటంటే మరి సంపాదించుకునే వాళ్ళకి ఇది అన్నమాట, సంపాదించుకోవాలన్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది సార్. మరి ఏదో అలా అయిపోయింది ఇప్పుడు. సో మీ మాటలు కూడా నేను ఎవరిని కూడా తప్పట్టట్లేదు. అవును కదా సార్, పైసలు కూడా ఉండాలి కదా, పైసలు ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. రైట్. ఇంకా సార్, ఇంకా ఏది డబ్బులు రిస్క్ అండ్ రివార్డే కదా సార్. రిస్క్ తీసుకుంటేనే రివార్డ్ వస్తుంది. రివార్డ్ వస్తుంది సార్. వితౌట్ రిస్క్ నో రివార్డ్. నో రివార్డ్ సార్. సో అలాగే ఇక్కడ నేను WLFI 0.1200 ఉన్నప్పుడు బై చేశాను. ఇది 0.1200 ఎప్పుడు వెళ్తుందని చూస్తున్నాను. ఇప్పుడు నేను లాస్లో ఉన్నాను ఇక్కడ. సో ఇది వెళ్తుంది సార్, ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే 0.1200 ఉన్నప్పుడు నేను బై చేశాను $100. సో నేను ఇప్పుడు $10 లాస్లో ఉన్నాను. అందుకని చెప్పి దాన్ని నమ్మేయండి. నేను ఏం చేస్తాను అయితే 0.12 డబ్బులు ఎక్కువ అవసరం ఉంటే 0.1200 ఏదైనా నాగుతా అంటే 9 వచ్చేస్తాయి, లేదంటే కొంచెం ఎక్కువ వేరేదాకా నాగుతాను. సో ఇలాగా చిన్నవి సార్, చాలా తక్కువ రేంజ్లో మనం తీసుకున్నాం. ఎందుకు చెప్తున్నాం తక్కువ రేంజ్లో అని? మన దగ్గర మనీ లేదు. ఏది మనం ఒక బిఎన్బి ఇంకో పెట్టుకుందామంటే మరి 70,000 రూపాయలు కావాలా? ఒక ఈథేరియం ఇంకొని పెట్టుకుందామంటే 2 లక్షల రూపాయలు కావాలా? ఒక బీటీసీ కొనుక్కుందాం అనుకుంటే 70 లక్షల రూపాయలు కావాలి. సో అవన్నిటి బదులుగా నేనేం చేస్తున్నాను సార్, ₹10, ₹5, ₹2, ₹1 ఉండే వీటిని కొనుక్కొని కొద్దిగా మరి అది అటు ఇటు అవ్వగానే కొంచెంగా తీసుకోవడం. దీనిలో నాకు ఏమవుతుంది అంటే ఎక్కువ లాభం రాకుండా కానీ నాకు అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఏమవుతుంది సార్, ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. సో దాంతోపాటు ఇంకా అదర్ కైండ్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో బాగా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, కొద్దిగా నమ్మకం ఎక్కువ వచ్చినప్పుడు 100 పెట్టే దగ్గర $500 పెట్టినాం అనుకో, ఏమవుతుంది, 100కి 10 సంపాదించినప్పుడు 500కు $50 ఎర్న్ చేస్తాం. అర్థమైంది సార్? $100కు $10 సంపాదించగలుగుతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెల్లగా నేర్చుకుంటున్నాం. సేఫ్ అండ్ సెక్యూర్లో, మళ్ళీ అది ఫ్యూచర్లో కాదు, సేఫ్ అండ్ సెక్యూర్లో. సో ఇక్కడ 100కు $10 సంపాదించుకున్నప్పుడు ఏమవుతుంది, అదే నమ్మకం కలిగిన కాయిన్ మీద అదే ఒకసారి 500 వేసాం అనుకో, $50 సంపాదిస్తాం. అదే 1000 చేసుకుంటే 100. మీరు ఆలోచించుకోండి అట్లా, ఆ రకంగా. సో దీంట్లో అర్నింగ్ తక్కువ అవుతుంది, టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది, కానీ అనుభవం వస్తుంది.
అనుభవం వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎట్లాగో పీజీలో ఉన్నాము, మీటింగ్ వస్తున్నాము, సో వై నేర్చుకోకపోవడం, ఎందుకు నేర్చుకోవద్దు, నేర్చేసుకుందాం. ఓకేనా? సో అలాగే లైట్ కూడా నేను 0.25 ఉన్నప్పుడు బై చేశాను. ఇది 1.8లో అయి కూర్చుంది. అది కూడా $30 లాస్లో ఉన్నాను. ట్రూ, 0.25లో కొన్నాం, ఇప్పుడు వచ్చేసి 0.18లో ఉంది. అంటే $31 మైనస్లో చూపిస్తుంది. ఏం చేద్దాం? ఓకేనా? అట్లా కూడా ఉంటుంది. మరి సేఫ్ అండ్ సెక్యూర్ అంటున్నాం కానీ $30 లాస్, తీసిస్తే లాస్, బట్ వెయిట్ చేయాల్సింది. ఓకేనా? సో ఇది సార్. సో ఇంకేమైనా ఉంటే మీరు మాట్లాడితే ఏమైనా మాట్లాడదాం. ఇంకొక 5 నిమిషాలు. నేను చెప్పేదైతే చెప్పాను. ఏమైనా మీకు డౌట్ ఉన్నా నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. లేకపోతే మీరు ఏమైనా చెప్పాలన్నా కూడా చెప్పచ్చు. ఓకే సార్, చెప్పండి ఏంటి విషయాలు, మాట్లాడు సార్. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే సార్ చెప్పండి. 2 విషయాలు. ఒకటేమో క్రిప్టోలో ఇప్పుడు మీరు చేస్తున్నట్టు బై అండ్ సేల్ మీద అనుభవంతో పాటు ఆదాయం కూడా తీసుకోవచ్చు. అవును, అక్కడ ఓపిక కావాలి, రిస్క్ తీసుకోవాలి. ఇవి 2 అవసరం మనిషికి. ఇంకొక విధానం ఏంటంటే లాంగ్ టర్మ్, ఏదైతే తక్కువ వాల్యూ ఉందో అవి పెట్టుకొని కొన్ని లిస్టెడ్ కాయిన్స్, అవి కూడా కొంత మంచి ట్రాన్సాక్షన్స్, మంచి హోల్డర్స్ ఉన్న కాయిన్లు కొన్ని పెట్టుకోవాలి, హోల్డ్ చేసి పెట్టేయాలి, మర్చిపోవాలి. అవును. లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు లెక్క వాటిని కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం, కానీ మినిమం 6 నెలలు అయితే ఖచ్చితంగా దాన్ని ఆపుకునే విధానం. అంటే క్రిప్టోలో సంవత్సరానికి ఒకసారి నాకు తెలిసి హ్యావ్లింగ్ అనే ఒక పరిస్థితులు వస్తాయి. అంటే హై లెవెల్ కు వాల్యూ పోతుంది క్రిప్టోలో, మళ్ళీ ఆ తర్వాత పడిపోతుంది. సంవత్సరం అంతా మళ్ళీ ఆ హై వాల్యూ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు అందరూ. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం లాభపడతాం మంచిగా. అయితే అట్లా ఒకటి కాకుండా ఒక 4-5 రకాల కాయిన్ల మీద మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ గా ఒక విధానం అయితే, ఈ షార్ట్ టర్మ్ లో మనం బై సేల్ చేసుకుంటూ లబ్ధి పొందే విధానం ఒకటి. ఈ రెండిట్లో కూడా రిస్క్ ఉంటది, రివార్డ్ ఉంటది. క్రిప్టో అంటేనే రిస్క్ అండ్ రివార్డ్. రాత్రికి రాత్రి చిప్ప చేతికి వచ్చే రోజులు క్రిప్టోలో ఉన్నాయి. రాత్రికి రాత్రి ఆకాశమే హద్దుగా ఫిక్స్ అయిన రోజులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇది క్రిప్టో విధానం, క్రిప్టో ఆ రకంగా ఉంది. మరి అవన్నీ తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఎంత సాధ్యమైతే అంతవరకే ముందుకెళ్ళాలి. మనము మరి దానికి అప్పులు చేసి మనం చూసినాం పీవీసీ మెటలో ఇంకా 2 డిజిట్కి వెళ్ళినప్పుడు ఇంకా 3 డిజిట్ కు త్వరలో పోతుంది అని చెప్పి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరూ ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి కుదబెట్టి వచ్చి తీసుకొచ్చి డబ్బులు ఇక్కడ పెట్టిండ్రు. 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి పీవీసీ మీద ఇన్వెస్ట్ చేసిండ్రు. అటువంటి ఆశతో ఏదైతే ఆశతో చేసింది, జాగ్రత్తగా చేసింది బాగుంటది, కానీ అత్యాశతోని అజాగ్రత్తగా చేసేది ఖచ్చితంగా నష్టాలు తెచ్చి పెడుతుంది. అప్పుడే ఏమైంది, ఆ 15-20 రోజులు మహా అయితే ఒక నెల రోజుల లోపు అది పీవీసీ మెట వాల్యూ సీదా 10 రూపాయలకు పడిపోయింది. $14.5 వాల్యూకు పోయిన పీవీసీ మెట కింద పడిపోయింది, 10 రూపాయల కాడికి వచ్చింది. ఆ 10 రూపాయలకు వచ్చింది అనే లోపు రూపాయికి వచ్చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అది ఇంకా ముందుకు రాలేదు. భవిష్యత్తులో రావాలని కోరుకుందాం అందరూ. ఆ రోజు పెర్లువైన్ నుంచి పీవీసీ మెటలోకి వచ్చినప్పుడు 6,000తో, అంటే అప్పుడు 6,000 రూపాయలు పెట్టి 5,500, 6,000 మధ్యలో పెట్టి సీడ్ ఫండింగ్ చేయాలంటే చాలా కష్టపడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. వ్యతిరేకించే వాళ్ళు చాలా వ్యతిరేకించారు.
ఓకే, ఏదేమైనా ముందుకు వచ్చిండ్రు, చాలా మంది చేస్తున్నారు. ఆ, సరే, ఇప్పటి వరకు కూడా ఉన్నారంటే నిజంగా గ్రేట్. చాలా great. నేనైతే ఒక విషయం నేనైతే మధ్యలో మర్చిపోయినా. అసలు దాన్ని వ్యాలెట్ కూడా ఓపెన్ చేసి చూడలేదు. ఒక సంవత్సరం తర్వాత మొన్న 6 నెలల కింద ఏమో 6 నెలలు 4 నెలల కిందనో ఏదో మళ్ళీ ఓపెన్ చూసినా మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఓపెన్ చేయలేదు. కానీ మీరందరూ ఇంకా దాని మీద మీరు చేస్తున్నారు అంటే చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు అందరికి. ఇంకా అదేదో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఓకే, అందరికి పీవీసీ మెటా అనేది, పీవీసీ మెటే కాదు, పెర్లువైన్ అనేది పెద్ద బాల శిక్షగా మన అందరికి పరిచయం. అవును. అది నేర్పించింది. అసలు క్రిప్టో అంటే ఏంది అనేది పీవీసీ మెటా పెర్లువైన్ ద్వారా వచ్చి మనల్ని నేర్పించింది. ఈ రోజు నిలబడుతున్నాం, ఈ రోజు చెప్పుకుంటున్నాం. 4 రూపాయలు ఎక్కడి నుంచో 4 రూపాయలు సంపాదించుకుంటున్నాము అంటే దానికి కారణం పెర్లువైన్, పీవీసీ మెటనే అని చెప్పి నేనైతే చెప్తా. 100% we are agree, sir. ఎస్ సార్. అది మనకు అంత మనం ఆశించినంత ఆదాయాన్ని ఇవ్వకపోవచ్చు, నష్టం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ జ్ఞానాన్ని ఇచ్చింది, దారిని చూపించింది మనకు అందరికి. కాబట్టి రిస్క్ అయితే తీసుకోవాలి. రిస్క్ తీసుకోకపోతే రివార్డ్ అయితే రాదు అనేది నా అభిప్రాయం. మరి ఖచ్చితంగా ఆ ప్రయత్నం అందరం చేయాలి, ముందుకు నడవాలి. కావాల్సింది ఏంది మనకు అంటే సంపాదన, ఇన్కమే. అల్టిమేట్ గా ఇన్కమ్ చేయాలి, అంతే. ఏం చేస్తున్నాము అన్నది ముఖ్యం కాదు, మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. కాబట్టి అటువైపుగా మన ప్రయత్నాలు అనేది ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచిగా చెప్పారు మీరు కూడా. 100%. యా. సో ఇంకా ఎవరైనా మాట్లాడతారా సార్? లేదంటే మరి మనం ఎండ్ చేసుకున్న టైం అయింది కనుక రేపు మళ్ళీ మాట్లాడుతున్న విషయాలు ఉంటే, ఎవరికైనా ఏదైనా అర్జెంట్ ఉంది మాట్లాడాలంటే మాత్రం ఓకే తీసుకున్నాను 5 నిమిషాలు, లేకపోతే మాత్రం ఎండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. అటెండ్ వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సో రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీస్ మేడం. జై పీస్ మేడం. థ్యాంక్ యూ సార్.